8 10 వస్తుంది. छोटा होता तो అడ్డం తిప్పితే చిన్నగా వస్తుంది అన్న. ఇప్పుడు ఇది మన ప్లేస్ ఇది ఉంది కదా, తూర్పు ప్లేస్ ఇది ఇట్లా 33 ఉంది, ఇది ఇట్లా 50 ఉంది. 50లో మనం ఏం చేసినాం, ఇక్కడ షాపుకి ఎంత రాసినాం, షాపుకి 13 రాసినాం, ఇక్కడ 12 రాసినాం, ఇక్కడ షాపుకి 13 రాసినాం. మనం ఇక్కడ అంటే షాపు 13, ఇది కూడా ఇది 13 వస్తుంది. ఇట్లా ఒక గోడ 2 గోడలు అన్ని గోడల కల్లా కలిసి 3 అడుగులు వచ్చినాం. ఇప్పుడు ఇది బెడ్రూమ్, ఇది 10, ఇట్లా 10, ఇది బాత్రూమ్ 4.5. ఇది వాళ్ళు జరిపితే ఇది ఎన్నికి జరపరు. ఇది అంటే పొడవు వెలుపుల 10.5 ఉంది. ఇది దీని పెద్ద గుణని కాబట్టి దీన్ని ఇట్లా జరపాలి. ఇట్లా సరే ఏమన్నా హాల్ పెరుగుతుంది. సరే, దాని కథ ఉండని అంటే ఈ బాత్రూమ్ కాంచి పెంచాలి, పెంచితే వీటి నుంచి పెంచాలి. ఇట్లా మూల పడకుండా ఉంటుంది. ఈ కిచెన్ కాడ నుంచి పెంచాలి. కిచెన్ ఇట్లా ఇట్లా ఈ కిచెన్ ఇది చేసుకుంటే దీనికి ఈ బాత్రూమ్కి బెడ్రూమ్కి ఈడ వస్తుంది డోరు, దీనికి ఇది వస్తుంది అనమాట. ఇట్లా సేమ్ ఇది హాల్, ఇది కిచెన్, ఇవి 2 షాపులే. మా ఫ్రెండ్ ఇల్లు ఇప్పించిండ్రు 8 సంవత్సరాల క్రితం. సేమ్ అదే ఫౌండేషన్లో ఇల్లు ఉంది. అంతే బెడ్లు, బాత్రూమ్, ఓపెన్ ప్లేస్, ఇట్లా 2 డబుల్ బెడ్రూమ్స్. ఇక్కడ బాత్రూమ్స్ అయితే లేవు వాడికి. ఇవి షట్టర్స్, ఇవి ఏమన్నా షట్టర్లు. ఈ కొలతలు ఇట్లా జరిపాయి కదా నీకు. ఈ కొలతలు అంటే ఇది మనం ఈ సెట్టర్లు రెండింటికి కూడా డోర్లు పెట్టమంటున్నాం. చిన్న డోర్ ఎందుకంటే అన్న రేపు పొద్దున భవిష్యత్తులో నైరుతి పెరిగి ఉండదు. అది ఇల్లు ఇంకా ఉంది అంటే ఉంది, నేను చెప్పేది వాడాల్సిన పనిలే. పైన చిన్న విండో పెట్టదు, సన్నది అంతే బొక్కది, గాలి వెదదు సరే ఉంటుంది. ఇంకా ఇది ఇట్లా ఉంటుంది. ఇది ఇలా గ్రిల్ వేసుకుంటావు, ఏం వేసుకుంటావు, గ్రిల్ వేసుకుంటే వెళ్తారు వస్తుంది అనమాట. నువ్వు వాటి డోర్ ఇప్పుడు గ్రిల్ వేసి డోర్ వేస్తే వెళ్తారు వస్తుంది, అంటే వెంటిలేషన్ వస్తుంది. గ్రిల్కు లాక్ చేసేది, ఇలా కిటికీ పెట్టేది బస్ ఒకటి. ఇప్పుడు డోర్ తీరేసేది, ఇప్పుడు కటాంజన గ్రిల్ వేసేది, గ్రిల్ వేసి కటాంజన తాళం వేసుకొని తెరుచుకుంటే అంతా వెళ్తుంది, వెళ్తారు వస్తుంది. ఇది 6 అడుగులు 8 అడుగులు ఖాళీ స్థలం ఉంటుంది. ఈడ మన గేట్కి తాళం వేసుకుని ఈడ కూడా అనుకోవచ్చు మనం ఎప్పుడైనా అవసరం అయితే. అయితే మీరు స్లాబ్ వేసేటప్పుడు ఈ కడ్డీలలో ఈ గోడకు చెక్కరి కూతురు రాకుండా పైన జాల వేసుకోవచ్చు. సపరేట్ సన్నగడ్డితో ఫ్రేమ్ చేపించి జాలర్తో మీ ఇష్టం, అది మీ ఇష్టం వేసుకోవచ్చు. అది మీ ఇష్టం వేసుకోవచ్చు అన్న. వేసుకోవచ్చు. గాలి నీరు పడాలా ఇంట్లో. ఆ ప్రకారం అయితే ఈ వెనక కూడా చేసుకోవచ్చా? వెనక కూడా కడ్డీలు పంపి 2 పక్కల కోతులు రాకుండా పంపించాలా. పంపించి వెంటిలేటర్లు దీనికి. ఇప్పుడు ఇది మనకు కొంచెం పెంపు ఉంది కదా, ఈ బెడ్రూమ్ లో ఒక 6 అంగుళం ఇట్లా పెంచుకొని కూడా అస్సలు నైరుతి సన్న కొలతల కన్నా వాయువాగంలో రాకూడదు. నీకు చుట్టూ కాంపౌండ్ ఒకటే లెవెల్ రావాలి. కనుక పెరిగిన దానికైతే ఇడిచిపెట్టేసి ఇంకా కిటికీ పెట్టి ఇట్లా డోర్కి సరిగ్గా కిటికీ వదిలిపెట్టేసి దాని గురించి ఆలోచన చేయకుండా. దీంట్లో ఏమైనా కిటికీలు పెట్టిన అవకాశం ఉందా? షాప్ అన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, అంతా మీదే కాబట్టి. వీటి నుండి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. అవును, దీని షాప్కి సెటర్ ఎక్కడ పెట్టుకోవాలి? నేను కార్నర్ పెట్టుకోనికి వస్తుంది నాకు. ఇప్పుడు ఇది ఆగ్నేయంలో సెటర్ వేసుకోకూడదు కదా. ఎందుకు వేసుకోవాలి? తూర్పు ఆగ్నేయం అవుతుంది కదా. తూర్పు ఇది ఇచ్చిపెట్టినా దీన్ని పక్కకు దొబ్బినా మన ఇల్లుని దీంట్లో కలపాలంటే అందుకే స్లాబ్ అంతా కలిపి పడుతుంది. పడినా చెప్పేది నువ్వు కిటికీలు కానీ ఏం పెట్టలేదు దీనికి కలపకుండా. నేను దీనిలో కలుపుతున్నా కానీ దీన్ని కలపలే. దీనికి గడవ దొబ్బినా కంప్లీట్గా. షట్టర్ ఇది ఏమన్నా ఇది షట్టర్ వేస్తావు, నీకు కావాల్సిన అక్కడ షట్టర్ వేసుకో. నువ్వు 2 షాపులు వేస్తావు, 1 షాప్ వేస్తావు, నీ ఇష్టం. నేను దీన్ని ఏం చేసిన అంటే ఇంట్లో కలపలేనా. ఇది అదే తూర్పు ఆగ్నేయం ఇట్లయినా ఈ షాప్ కాడ తీసుకునేది తూర్పు అయింది అనుకోండి, ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయం షట్టర్ ఉండొచ్చు అన్న. ఇది గడవ వస్తే తూర్పు షట్టర్ అవుతుంది అనమాట. ఇటుకి పోతే ఇట్లా ఇది ఇటు గడక అయింది అనుకో, తూర్పు షట్టర్ అవుతుంది, తూర్పు భాగం అవుతుంది. ఇది లేకపోతే ఇక్కడ ఒక 4 అడుగులు కట్టుకొని ఇట్లా షట్టర్ తీసుకుంటే బాగుంటుంది. అయ్యి కడతాడని ఆల్రెడీ నీకు డైరెక్ట్గా కడతాడు. నీకు ఇట్లా వెంబడే కట్టాడు. ఇలా కట్టి ఇలా 3 అడుగులు కడితే ఇక్కడ 2 అడుగులు కట్టి అట్లా 5 అడుగులు కట్టి మిగతా షట్టర్ వేసుకో. గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుంటే
గ్లాస్ ఫిట్టింగ్ చేసుకుంటే కనిపిస్తుంది, డోర్ ఓపెన్ కిరాణం వల్ల కనిపిస్తుంది. సట్టర్ తీరు ఉండదన్నా గ్లాస్ ఫిట్టింగ్ వేస్తాయి ఇక్కడ ఏది ఏమైనా ఇక్కడ ఇందులో ఏమన్నా ఒక రూమ్ మాదిరి స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు కదా, సంతోషంగా అవుతుంది. స్టోర్ మళ్ళీ నడకలు పెట్టుకుంటాడు, నడకలు పెట్టడం వస్తుంది దీనికి అడిగే. స్టోర్ రూమ్ పెట్టుకొని చెప్పేది నువ్వు డోర్ ఇది వస్తుంది. దీంట్లో ఏమన్నా చిన్నది బాత్రూమ్ సెట్ చేసుకోవచ్చా? దీంట్లోనా? దీంట్లో బాత్రూమ్ సెట్ చేసుకుంటే ఈ వారికి చేసుకోవాలి, కానీ వద్దు వద్దు దీంట్లో బాత్రూమ్. నేనేమనుకుంటే ఈ రూమ్ కాడికి కొంచెం ఏమైనా చిన్నది ఒక బాత్రూమ్ పెట్టి పైప్ లైన్ దీనికి వేద్దామని ఆలోచన చేస్తే చెప్పేది నాన్న బాత్రూమ్ వేసి ఇది వేసుకో, గాగ్నేలు వేసుకోవాలి. ఎందుకంటే చిన్న ఉండి లిటిన్ లాగా వస్తే బాత్రూమే కదా. రెండు కామన్ టాయిలెట్ పెట్టుకుంటే, కామన్ టాయిలెట్ ఏదైనా వెస్టర్న్ కుండి పెట్టుకో, వెస్టర్న్ పెట్టుకుని కూర్చునేది పైన కూర్చునేది. ఇప్పుడు ఇక్కడ పెట్టే ఎవరైనా ప్యాకింగ్ చేసుకునే ఎవరైనా ఉంటే ఇబ్బంది కాకుండా సరే సరే వాళ్ళే కదా ఉండేది. దీంట్లో ఏదైనా చిన్నది సెట్ చేసి పెడితే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం ఈడ చేసి పెట్టానా గ్యాస్ ఇట్లా అవుతుంది, దీనికి ఏమన్నా గ్యాస్ ఇట్లా అవుతుంది. అయిపోయా. నమస్తే నమస్తే. చూడు అట్లా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇగో పెట్టించిన రాసిన కదా, ఏం ప్రాబ్లం ఏం లేదు ఏం లేదు. ఇట్లా చేద్దాం అనుకో ఇంక ఇలా చేయదు. వాయువంతులు పోవాకు, వాయువంతులు పోతే తీసి అవతల పడేస్తుంది. ఇప్పుడు ఆడ వాయువం మూత వేసుకొని తిప్పలు అని. సరే ఇది ఇట్లా ఉంది కదా, నీదే పాత ఇంట్లో వాయువం మూత వేసినావు కదా, కొంత బుక్కి నాకు కొంచెం కదా. అన్నా అన్నా ఇగో నీ పాతింట్లో చూడు అన్నా, నీ పాతింట్లో చరిత్ర ఎట్లుందంటే ఇది డౌన్ అయ్యి ఉత్తరం ఎత్తైంది కదా, వాయువం మూత పడింది కదా. అక్కడ పశ్చిమ ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయువుల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఇటువంటి ఇళ్లలో ఉందరు. ఉత్తర వాయువం పెరిగి కానీ వాయువం మూతపడి వాయువులో నూతులు గోతులున్నా, ఈశాన్యం కన్నా పల్నమైన ఉత్తరవాయు వీధిపోటు ఉన్న ఉత్తరవాయు నడకున్న వాయువం భ్రష్టు పట్టడం అంటారు. అంటే వాయువం మూతపడింది. మాకు ఏమైనా వాయువం ఎత్తేది మూతపడింది కదా. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువు దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలున్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండదు. ఆ ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా లేవు. వాయువ దోషాల వల్ల స్థానప్రవేశం కలగడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అప్పుడు ఇంట్లో అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం అవడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటికి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతాయి. అంటే ఆ ఇంటిలో అమ్ముకొని పోయినారు కదా అప్పులు చేసి, నువ్వు కొన్నాక నువ్వు ఇబ్బంది పడినావు. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఆ ఇంటి మూడవ కుమారుడు, మూడవ సంతతి మీదే ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే ఒకటవ సంతతి, ఒకటవ కుమారునిపై దీని ప్రభావం ఉన్న ఇల్లు గమనించడం జరిగింది. మీ నాయనకు నువ్వు మూడో కొడుకవా? ఆడపిల్లల తర్వాత ఎంతమంది? అదే నువ్వు మూడో కొడుకు కదా. నువ్వు మూడో సంతానం. ఇప్పుడు వాయువ మూడవ కుమారుడు మూడవ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే ఈ లెక్కన మీ మిస్సెస్ ఇల్లు ఇప్పుడు తూర్పుకుండి, ఆమె రెండవ సంతతి. అక్కడ ఆమె రెండవ సంతతి. ఆమెకు హెల్త్ బాగాలేదు కాబట్టి అది ఇప్పుడు ఇది సర్చ్ చేసినాం. ఆమెకు హెల్త్ నీట్గా అవుతుంది. నువ్వు వారం 10 రోజులు చూడు, మళ్ళీ ఇది కొద్ది రోజు రోజుకు మార్పు వస్తుంది ఆమెకు. నువ్వు వీలైతే ఆడ బాత్రూమ్ మార్పు ఇచ్చేది పుట్టింటికాడ. ఎందుకంటే ఇట్లా తూర్పు ఉండి ఆ ఇంట్లో ఇట్లా బాత్రూమ్ ఉండాలి. ఆ ఇంట్లో ఆగ్నేయంలో గుంత అది ఉంటుంది. పైన ఉన్నారు. ఆయన రెండో సంతతికి ఇబ్బంది జరుగుతుంది. ఏం కాదు. అయితే మీ ఎన్నాళ్ళకు జరిగింది ఇది ఆ ఇల్లు కొన్నాకంటే? 1వ సంవత్సరమా, 3, 4, 5, 7, 9, 12 నెలలపై జరుగుతుంది. అయితే ఇంకొక విషయం మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీ పెళ్ళైనాక 18 నెలల లోపల జరిగినారా నీకు ఇది?
కరెక్ట్ అంటే 17, 18 సంవత్సరాలు జరిగింది అంతే. 18 ఏళ్ళకు నీ పెళ్ళి అయినాక 18 ఏళ్ళకు 17కే జరిగింది. 17కి జరిగింది. 17, 18 లోపలే జరిగింది. పెళ్ళైనా 18 లోపలే జరిగింది. నేను ఇదేనేమో అనుకోండి, దక్షిణం తూర్పు నా స్థలం ఇదేమో అని. అవునా, నా స్థలం ఇదేనేమో. ఇదే మళ్ళా ఆగ్నేయ బ్లాకే కదా. ఆగ్నేయ బ్లాక్కి అవి పిల్లర్ వేయకూడదు వాళ్ళకి. వేయచ్చు ఎవరంటారు. అదే 4వ ఇప్పుడు చూడండి, దక్షిణం రోడ్డు ఏ మూల పెంచకుండా దక్షిణ మూలను, తూర్పు రోడ్డు ఈ సన్నం పెంపుతో నడక సాగి ఆయన స్థలంలో ఎటువంటి ఆగ్నేయ దోషాలు లేకుండా ఉత్తర ఈశాన్యం పెరిగే విధంగా స్థలాన్ని సరిచేసి గృహానికి ప్రహరికి తూర్పు ఈశాన్యం నడక వచ్చినట్టు, తూర్పు ఈశాన్యం సరి చేసిన మన నడక వచ్చినట్టు ద్వారాలు ఏర్పంచుకొని ఈశాన్యంలో నుయ్యి తొయ్యించి దక్షిణం పశ్చిమాలు మిర్రుగా చేసుకొని తూర్పును పల్లంగా ఉన్నట్టు నిర్మించుకొని గృహం నిర్మించి తూర్పు వీధి గల గృహాలకు తీసిపోకుండా ఫలితాన్ని ఇస్తుంది. ఏమన్నా ఇది నాకు తెలిసేనా నీ మ్యారేజ్ అయినాక చెప్పేది నువ్వు 18 సంవత్సరాల్లో లేదా ఏదైనా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మీరు వేరే స్థలాల్లో ఉన్నారా? 18 ఏళ్ళ లోపల జరిగిపోయింది. ఇప్పుడు మంచి చెల్ల ప్రభావం 18 ఏళ్ళ లోపల నీ పెళ్ళి అయినాక నీకు జరిపోయింది. ఇది ఎందుకంటే అది కొన్నాక 5 ఏళ్ళకు జరిగింది. ఆయనకు కూడా నయమవుతుంది దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే వాయువం శ్రీస్థానం. ఇప్పుడు ఎప్పుడైతే వాయువం మూత పడుతుందో యజమానురాలు దీర్ఘకాలికంగా అనారోగ్యవంతురాలు ఉంటుంది. ఏం లేదు, మెడిసిన్ పడదు. నేను అట్నే అనుకుంటుంటే నా చరిత్ర చెప్తే నువ్వు గుండె వాళ్ళు ఉంటుందని ఐసీలో పెట్టినని తీసుకుపోయి నర్సు ఉండి ఇంటికాడికి ఇబ్బంది పెట్టింది అనమాట. అన్న ఉత్తర పొలాలు ముఖ్యంగా ఉత్తరమైన పేరు వింటే దేవుడికి అప్పించిన వాళ్ళని గొప్ప ధనంపై గొప్ప ఆధిపత్యం గలవాడు. ఉత్తర పొలాలు ముఖ్యంగా ఇంటి యజమానురాలి పైనను ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్స్ మీద నువ్వు ఉత్తరాన దక్షిణం కంటే ఖాళీ స్థలం తక్కువ ఉండడము, అసలు లేకపోవడము. ఉత్తరం కన్నా దక్షిణం పల్లంగా ఉండేది మీ ఇల్లు, దక్షిణం డౌన్ ఉండేది. ఉత్తరం సరిహద్దుపై నిర్మాణం, ఉత్తరం సరిహద్దు ఉన్నారు. ఉత్తరం మేడ వేయడం, ఉత్తరం నడకొనడం వంటి దోషాలు ఉంటే ఉత్తరం భ్రష్టు పట్టడం అంటారు. పైన కానీ ఒకటి కానీ కొన్ని కానీ ఉండేలా ఆ ఇంట ఆర్థికంగా దెబ్బతిని ఆస్తులు నాశనమై మానసిక ప్రశాంతత కోల్పోవడం, ఇల్లు అమ్ముకోవడం, ఇల్లు అమ్మకం అయిపోవడం, యజమానురాలు దీర్ఘకాలికంగా అనారోగ్యవంతురాలు వంటివి ఉంటాయి. ఉత్తరం మేడ వేయాలన్నా పురుషులకు మందుల దగ్గర వ్యాధి కలగడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ దోషాలలో లేవు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఒకటే ఇది స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ తగ్గిస్తే కొంచెం మళ్ళీ ఇదంతా పోతుంది, స్క్వేర్ పోతుంది. ఇది నాకు ఇది లెక్క స్క్వేర్, టోటల్ స్క్వేర్. దీంట్లో ఏం కాదా ఈ స్క్వేర్? అది లోపల మనం కడుపులో మనం తింటే చికెన్ బాగా ఆరోగ్యం అనుకో, చికెన్ బిర్యానీ తింటాం, మటన్ బిర్యానీ తింటాం. బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ अभी किचन ये हॉल ये शॉप आप షాప్ అంతా వేసుకోవాలి. 3 షాప్ అంతా కర్లే एक ही షాప్ కర్లే. దీంట్లో కొంచెం స్టోర్ రూమ్ చేసుకొని ఇటు సైడ్ ఒకటి పెట్టుకోండి చిన్నది. ఇప్పుడు నేను ఎందుకోసం ఇట్లా చెప్తున్నాను నీకు, ఇక్కడ షాపులకి ఖచ్చితంగా అంటుంటే ఇది ఇళ్ళల్లో వాయువంలోకి వచ్చి కూర్చుంటుంది. వాయువంలోకి వచ్చి కూర్చున్నది. దీన్ని మామూలుగా దీన్ని ఉత్తరానికి తూర్పుకి తీసుకురావాలంటే ఇక్కడ డోర్లు పెట్టాలంట 2. మనం పొరపాటున ఈ డోర్లు బంద్ చేస్తాం అనుకో, అంతా పోయి వాయువంలో కూర్చుంటావు, లేనిపోని చెడుపల్లి దాటిస్తాయి. ఈ డోర్లు 13 అడుగులా? ఇది 13 అడుగులు, ఇట్లా 12 పెంచినాం ఇప్పుడు. షాపు 13. ఇది ఒకటి రూమ్ లెక్క చేసుకొని స్టోర్ రూమ్ లెక్క ఈ షాప్ పెడితే కిటికీలు కావాలంటే పెట్టుకోవచ్చు మీరు. దీంట్లో వెనక్కి పక్షమానికి కిటికీలు వేసుకోవచ్చు సంతోషంగా, మీరు ఎక్కడైనా వేసుకోరు. అన్నా ఏదైనా డౌట్ ఉంటే కిచెన్లో కూడా ఈ బెడ్రూమ్కి ఏమైనా కిటికీ పెట్టవచ్చు, అవసరం లేదు. పక్షం నుంచి డైరెక్ట్ పడే అవకాశం తిరువాసాలు ఇంటికి వస్తుంది వాసన. అందుకే దీనికి 5 అడుగులు కూడా ఒకటి సలేరి ఈ తిరువాస వాసన ఇట్లా బయటకు నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడంటే ఏదైనా మాడు వాసన వచ్చినప్పుడు తిరువాత వేసినప్పుడే రఫ్న కొట్టేది మంచికి. 6 feet పెట్టేసి బయటకు ఓపెన్ కిచెన్. ఏమన్నా ఓపెన్ కిచెన్ డోర్ ఏం అవసరం లేదు, కిచెన్లకు డోర్ అవసరం లే. ఏమన్నా 1, 2, 3, 4 డోర్లు వస్తాయి. కిచెన్ కూడా డోర్ పెడితే ఏం అవసరం, ఏం చేస్తావు డోర్ పెట్టి?
ఉంటానా నేను పోయేస్తా ఇది చూడు ఒక్క గిరాకేనా ఇళ్ళంగా పోయేది ఇంకా పోయేదనా ఇక్కడ కాదు. నేను దానికోసం